కామారెడ్డి జిల్లా టీఎన్జీఓఎస్ మరియు టీజీఓ సంఘాల ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నందు నూతన సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం తెలుగువారి నూతన సంవత్సరం అయినటువంటి శ్రీ విశ్వావసునామ ఉగాది సంవత్సరాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా టీఎన్జీఓఎస్ మరియు టీజీఓ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ నరాల వెంకటరెడ్డి గారి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘవాన్ గారు ముఖ్య అతిథులుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నందు వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ మరియు వారి శిష్య బృందంచే శ్రీ విశ్వావసునామ నూతన ఉగాది వేడుకలు శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. రాష్ట్ర మరియు కామారెడ్డి జిల్లా అభివృద్ది పదంలో ముందుకు సాగుతాయని అన్ని చిన్నపాటి ఒడిదుడుకులు ఉన్న పాలనాపరమైన ముందు చూపుతో సమస్యలు తొలగుతాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘవాన్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఆయా సంవత్సరం పంచాంగ గణితం ఆధారంగా రాజాది నవనాయకులు రాజు, మంత్రి, సేనాధిపతి, సస్యాధిపతి, ధాన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి, రసాధిపతి, విరసాధిపతి బాధ్యతలు సూర్యాదిగా 7 గ్రహములు ఎవరికి ఏ నాయకత్వము వచ్చినదో తెలుపబడుతుంది. ఈ నూతన తెలుగు సంవత్సరంలో అయిన విశ్వావసునామ సంవత్సరం ప్రారంభమైన రోజు అంటే ఈ రోజు చైత్రశుద్ధ పాఠ్యమి అనగా భానువారం ఆదివారం రోజున రావడం వలన ఈ సంవత్సరానికి రాజు సూర్యుడయ్యాడు. కార్యాలయంలో టీఎన్జీఓస్ అండ్ టీజీఓస్ అధ్యక్ష కార్యదర్శుల వారు అండ్ ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. అండ్ చిరు సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కళని ప్రోత్సహించి వారిలో నూతన ఉత్తేజాన్ని నింపి మహిళా శక్తిని బయటకు తీయాలన్నటువంటి కలెక్టర్ సార్ గారి చేతుల మీదుగా TNGOs president or TNGOs TGOs president to take విశ్వాసు నామ తెలుగు నూతన సంవత్సరం శుభాకాంక్షలు. చాలా షార్ట్ నోటీస్లో నిర్మించడం జరిగింది. సో మై బెస్ట్ విషెస్ అండ్ థ్యాంక్స్ టు TNGOs. రాత్రి చెప్పడం జరిగింది. సో ఈరోజు చాలా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఉగాది ఈరోజు జనాలు సుఖం కోసం, అభివృద్ధి కోసం కామారెడ్డి జిల్లా రైతులు ఉన్నారు, బిజినెస్ మ్యాన్ ఉన్నారు, అందరికీ అభివృద్ధి కోసం ఈరోజు ప్రేయర్ చేయడం జరిగింది. ఈరోజు ప్రార్థన చేయడం జరిగింది. రాజపూజ్యం ఒకటైతే 3% అవమానం ఉంటుంది. మిథున రాశి వాళ్లకు 14% ఆదాయం, వ్యయం 2% అయితే రాజపూజ్యం 4, అవమానం 3గా ఉంటుంది. కర్కాటక రాశి వాళ్లకు 8% ఆదాయం అయితే 2% వ్యయము, రాజపూజ్యం 7%. అందరి చేత కొంత ఇబ్బంది పడడం 3%గా ఉంది. సింహరాశి వాళ్లకు 11% ఆదాయం,
వ్యయమేమో ఖర్చేమో 14% ఉంటుంది, రాజపూజ్యమేమో 5% ఉంటుంది, అవమానమేమో 7% ఉంటుంది. వృషభ రాశి వాళ్లకు 11% ఆదాయం, వ్యయం 5% ఉంటుంది, రాజపూజ్యం 1 అయితే 3% అవమానం ఉంటుంది. మిథున రాశి వాళ్లకు 14% ఆదాయం, వ్యయం 2% అయితే రాజపూజ్యం 4, అవమానం 3గా ఉంటుంది. కర్కాటక రాశి వాళ్లకు 8% ఆదాయం అయితే 2% వ్యయము, రాజపూజ్యం 7%, అందరి చేత కొంత ఇబ్బంది పడడము 3%గా ఉంది. సింహరాశి వాళ్లకు 11% ఆదాయ వనరులు కలుగుతూ ఉంటే అదే 11% వాళ్లకు ఖర్చులు అవుతాయి. 3% అందరి చేత పొగడబడుతుంటే 6% కొంత నిందింపబడే అవకాశాలు ఉంటాయి కనుక కొంత జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి వాళ్ళు 14% ఆదాయాన్ని పొందితే కేవలం 2% మాత్రమే ఖర్చు పెడతారు. 6% రాజపూజ్యం అయితే అదే కోవలో 6% అవమానాన్ని పొందుతూ ఉంటారు. తులారాశి వాళ్ళు 11% ఆదాయము, 5% వ్యయాన్ని పొందుతూ ఉంటారు. 2% రాజపూజ్యం అయితే 2% అవమానం పొందుతారు. వృశ్చిక రాశి వాళ్ళు 2% ఆదాయం, 14% వీళ్ళ ఖర్చు ఉంటుంది, 5% రాజపూజ్యము, 2% అవమానం ఉంటుంది. ధనురాశి వాళ్లకు 5% ఆదాయం అయితే 5% సమపాళ్లలో ఖర్చు ఉంటుంది, 1% రాజపూజ్యం అయితే 5% అవమానం ఉంటుంది. మకర రాశి వాళ్ళకి ఆదాయము 8 వాళ్ళు ఉంటుంది, వ్యయమేమో 14 వాళ్ళు ఉంటుంది, 4% రాజపూజ్యం అయితే 5% వీళ్ళు నిందింపబడే అవకాశాలు ఉంటాయి. కుంభరాశి వాళ్ళు 8% ఆదాయం అయితే 14% వ్యయము, రాజపూజ్యము 7%, 5% అవమానం ఉంటుంది. చివరగా మీనరాశి వాళ్లకు 5% ఆదాయం, వ్యయమేమో 5% ఉంటుంది, రాజపూజ్యము 3% అయితే అవమానం 1% ఉంటుంది. ఏతావత మన రాష్ట్రానికి, మన కామారెడ్డికి 100లో 99% ఆదాయం ఉంది. ఈ సంవత్సరము 99% ఖర్చు ఉంది. అంటే మన మిగులు దాదాపుగా ఒక 3% మిగులే ఉంటుంది. కాబట్టి సర్వ ప్రజలకు బాగా సేవా కార్యక్రమాలు విరివిగా కొనసాగుతుంటాయి. ఈసారి పాలన చాలా సుభిక్షంగా ఉంటుంది, ఒడిదుడుకులు అనేటువంటివి ఉండవు. ముఖ్యంగా మన కామారెడ్డి కోరికలను తీర్చేది కనుక ఎవరెవరు ఏ కోరికతో కలెక్టర్ గారిని ఆశ్రయిస్తారో, కలెక్టరేట్ ఆశ్రయిస్తారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సచివాలయం ద్వారా అన్ని కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. తర్వాత అధికారులకు, ఇక్కడ ఉండే సర్వ పాలకులకందరికీ కూడా సఖ్యత ఏర్పడుతుంది. తద్వారా మానవులందరూ కూడా ఏవేవైతే రైతుల దగ్గర నుండి, సేవకుల దగ్గర నుండి, కర్మచారుల దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నారో వాటన్నింటిని కూడా ఈ సంవత్సరం పొందే అవకాశం చాలా బాగుంది. అందరి జేబులలో, అందరి బ్యాగులలో 4 డబ్బులు మిగులుతాయి. బాగా కష్టపడ్డ వాళ్లకు ఇట్లా బీరువా తాళాలు తీయగానే 1000 రూపాయల నోట్లు ఎట్లాగూ రద్దయినాయి, 2000 రద్దయినాయి, కానీ 500 నోట్లు ఉన్నాయి కనుక ఆ 500 నోట్ల కట్టలు ఇట్లా జలజల రాలి కింద పడతాయి. అట్లా కుబేర సమానమైన ధన సంపద ఈ సంవత్సరం అందరూ కూడా పొందబోతున్నారు అని చెప్పడానికి చాలా సంతోషాన్ని పొందుతూ